అబ్బా ఎంత హాయిగా ఉందో ఫ్రెండ్స్. ఎక్కుతుంటే ఎక్కబుద్ధి అవుతుంది. నేను ఎక్కి దిగి దిగి ఎక్కి దిగి దిగి సాయంత్రం అయ్యే అంతసేపు అవుతుంది. అయ్యా ఈ చెట్లు బాగా కమ్మేసినాయిగా నన్ను. అప్పుడైతే కమ్మేయలే ఈ చెట్లు. ఇక్కడ పక్షి చూడు మహావీర్, ఎంత బాగుంది. ఇప్పుడు ఏదో పక్షి వచ్చింది ఫ్రెండ్స్. అది అది గ్రీన్ కలర్ ఉంది. అది రామచిలుక కాదు. రామచిలుక కాదు అది. మరి అదేం పక్షి డాడీ? ఇదా? ఇది రామచిలుక కాదు మహావీర్. ఏం పక్షి మరి? సూపర్ ఉంది ఏ పక్షి? చాలా పక్షులు వస్తాయి మహావీర్. ఆడ చూడండి, ఒకది నల్ల పక్షి, రెండు నల్ల పక్షులు ఆడా. అదిగో పోయింది. ఓహియా. హాయ్ ఫ్రెండ్స్, మా జాంకాయల్ని ఎలా తినిపోయాయో తర్వాత ఫ్రెండ్స్. ఇందాకన మా కాడ జాంకాయలు తినిపోయినాయి. ఇదిగో మీరే చూడండి, జాంకాయలు ఎలా కొరికిందో. ఒక్కటే కొరికింది. చిలుకలు ఎన్ని తిన్నాయో మహావీర్. ఆహాహా, పొద్దున్న రామచిలుకలు, పక్షులు, సీతాకోక చిలుకలు. ఈ చెట్టు చూడు, ఇది ఎన్ని ఫ్లవర్స్ పూసిందో. బాగున్నాయి కదా ఫ్లవర్స్. ఎర్లీ మార్నింగ్ నేచర్ ఎంత బాగుందో కదా మహావీర్. అవును. ఇప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. చలి కొంచెం విచ్చుకుంది. విచ్చుకోవడం అంటే కొంచెం తగ్గింది. చలి, సూర్యుడు వస్తా ఉంటే చలి తగ్గుతా ఉంటది మహావీర్. దీనికి చూడండి ఇది. ఎందుకంటే సూర్యుడు ఫుల్ గా వేడి ఉంటాడు కాబట్టి. అదేం గెల డాడీ? సూపర్ ఉంది. అదేం గెల ఎంత బాగుందో కదా. ఖర్జూరాదా? ఖర్జూరా కాదు, మన ఇంటి ముందర ఉన్నాయి ఈ చెట్టు. ఈ చెట్టు అవి కూడా కాయలు కాస్తాయి కానీ వాటిని తినరు. ఇది మారేడు చెట్టు మహావీర్. ఓ అవును. ఒకసారి దీని స్మెల్ చూడు. దీన్ని ఆకు స్మెల్ చూడు. సారీ చెట్టు ఒకసారి నలిపి స్మెల్ చూస్తా. ఏంది ఇంత దూరం పెట్టిన స్మెల్ వస్తుంది ఆ ముక్కులకి? దగ్గర పెట్టుకొని చూడు. ఆహా, కమ్మటి వాసన వస్తుంది. సువాసన. ఇది మారేడు చెట్టు. నువ్వు అక్కడ అది నలుపుతుంటే నాకు ఇక్కడికి వాసన వస్తుంది. ఏది చూయించు. ఇదిగోండి నలిపినా. నేను ఇక్కడి నుంచి నలిపితే నాకు ఇక్కడి నుంచి వస్తుంది ముక్కులు. అవునవునవును. ఎంత అబ్బా, ఎంత మధురంగా ఉందో ఈ వాసన. ఆహా, ఒకసారి నువ్వు చూడు డాడీ. ఏది మహావీర్? వాసన నువ్వు ఒకసారి చూడు. బాబా, ఎంత అసలు మంచి మంచి అరోమాటిక్. అరోమాటిక్ అంటే మంచి సువాసన గల స్మెల్. ఇప్పుడు ఈ స్మెల్ చూస్తావా మహావీర్? ఫ్రెండ్స్, ఈ పువ్వు స్మెల్ చూస్తావా? ఇదేం పువ్వు తెలుసా నీకు? తెలియదు. గుల్మల్ల పువ్వు కాదు, ఇది సన్నజాజి. పువ్వు. ఈ స్మెల్ చూడు. ఇది ఎలా ఉందో చెప్పు. అదిగో ఫ్రెండ్స్, అదే ద్రాక్ష చెట్టు. బ్లాక్ కలర్ ఉంటాయిగా, కమ్మటి వాసన. అబ్బా సూపర్ బై. ఇదొక డిఫరెంట్, అదొక డిఫరెంట్. ఇది కూడా ఒకసారి చూడు ఎట్లుందో అసలు. ఎన్ని పక్షులు వస్తున్నాయో కదా మహావీర్. అవును, మన ఇంటికి. అంటే నేచర్ ని మనం ఇంత పెంచుకున్నాం కాబట్టి. నేచర్ అంటే అది కొంగ తెల్లగా. అవును కదా మహావీర్. కనపడుతుందా ఫ్రెండ్స్? ఎర్లీ మార్నింగ్ ఎన్ని పక్షులు వస్తాయో మన ఇంటికి కదా మహావీర్. కానీ ఎండున్నప్పుడు. ఇది నేరేడు చెట్టు. ఇది నేరేడు చెట్టు. నేరేడు చెట్టు ఫ్రెండ్స్. మారేడు చెట్టు. అది చాలా పెద్ద ఉంది కదా, అదే నేరేడు చెట్టు. పెద్ద ఉంది. ఇవి అరటి చెట్లు, వేప చెట్టు. ఇప్పుడైతే ఫుల్ కాసినాయి. దానికి మేము నిచ్చెనకి తెంపి వాటితోటి జ్యూస్ చేసుకొని తాగినాం కూడా. దాన్ని వీడియో కూడా చేసినాం. అదిగో అది నా వంట సామాన్లు. అది నాయే. అవన్నీ వంట చేస్తాను నేను వాటితోటి. అవన్నీ నేనే చేసిన. కనపడుతున్నాయి ఆ రాయి మీద బియ్యం.
అవన్నీ నేనే చేసిన. ఇగో ఆ ఒకసారి చెట్టు చూపి మీదకి డాడీ, ఇంకొక పిట్ట వచ్చింది ఒకసారి మహావీర్. చూపి ఫ్రెండ్స్. ఇంకొక ఫ్రెండ్స్ పిట్ట. ఇదిగో ఫ్రెండ్స్. ఆగు మహావీర్, ఇంకొక పిట్ట వచ్చింది. ఓ అగో ఇప్పుడు ఇంకొక అవునా? పిట్ట వచ్చింది. డాడీ రెండు కలిసిపోయింది. ఒకసారి రాళ్ళతో చేసి. ఇదిగో ఈ చెట్టు మీదే ఉన్నాయి మహావీర్. డాడీ ఈ కలర్ రాళ్ళతోటి ఎంత ఎంత బాగా చేసిందో చూడండి, ఎంత బాగా చేసిందో కదా. నేనే చేసిన అదంతా. ఎక్కడ మహావీర్? అదిగో ఆడ ఆకులు ఫుల్ రాలిపడ్డాయి. అవన్నీ ఒక్క రోజులో ఎత్తాలంటే అది ఎవరు ఎత్తలేదు. ఎత్తాల్సిన అవసరం లేదు, అదే వాటికి బలాన్ని ఇస్తుంది, ఎరువుగా మారిపోతాయి మహావీర్. ఎరువు అంటే ఇప్పుడు నువ్వు ఫుడ్ తింటున్నావుగా, బలం వస్తుందిగా, వాటికి ఫుడ్ అది ఆ ఆకులు రాలి అవే బలాన్ని ఇస్తాయి. అవి ఎరువుగా మారిపోతాయి కుళ్ళిపోయి. ఓ అమ్మా అర్థమైంది. ఆడేదో చిన్న పక్షి సురుసురుకా. అబ్బా ఎర్లీ మార్నింగ్ లో నేచర్ ఎంత బాగుందో జెన్ గార్డెన్ లో. దేవుళ్ళు అనుకుంటారు కదా దేవుళ్ళు, ఆ దేవుళ్ళంతా నిజమైన వాళ్ళు కాదు, వాళ్ళంతా ఫేక్ సెల్లులో చూపించారు. నేచరే దేవుడు. అవును. ఒక పిట్ట వచ్చింది మహావీర్, ఒక పిట్ట. అబ్బా ఎన్ని పిట్టలు వస్తున్నాయో. ఎన్ని పిట్టలు వచ్చినాయో. అవును. ఇట్లా కాయలు పండ్లు అన్ని ఆడ అట్ట కట్ట పుల్లలు పెడతారు. కట్ట పుల్లలతో బిల్డింగ్ కడతారు. దానికి అసలు స్లాబ్ వేయరు. అది బిల్డింగ్ కాదు, కరెంటు వైర్ల కోసం అవి అట్లా అట్లా పెట్టారు. కరెంటు వైర్లు వాటిని టవర్ లాగా అట్లా చేసి వాటికి వైర్లు పెడతారు. అట్లా కాదు డాడీ. ఎట్లా అంటే చెప్పనా, ఎప్పుడన్నా పెద్ద పిడుగు మన ఊరు మీద పడ్డాదనుకో, అదే కరెంట్ తీగల మీద పడ్డాదనుకో, కరెంట్ తీగలు ఇంకా పవర్ఫుల్ గా ఆ పిడుగు పవర్ ఇచ్చినాయనుకో, అప్పుడు మన భూమి అంతా చచ్చిపోద్ది, ప్రాణాలు కూడా కాపాడుకోలేము. అందుకే కరెంట్ తీగల వల్ల అట్లా జరుగుద్ది ఒక్కొక్కసారి కొన్ని ఊళ్ళల్లో. ఇప్పుడే కన్స్ట్రక్షన్స్ అన్ని జరుగుతున్నాయి జెన్ గార్డెన్ చుట్టూ, కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్. అంటే కన్స్ట్రక్షన్స్ అంటే కొత్త కొత్త నిర్మాణాలు, కొత్త కొత్త ఇళ్ళు కడుతున్నారు, కొత్త కొత్త అన్ని. అలా ఒక పిట్ట వచ్చింది చూడు, అది పోయింది. ఓ ఇక దిగుతున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఫస్ట్ నేను దిగుతా, తర్వాత మా డాడీ దిగుతాం. లాగా నిచ్చెన దిగడం ఎక్కడం వచ్చు, కానీ రాని వాళ్ళకి నేనే నేర్పిస్తా. ఎట్లా అంటే ఒక అడుగు నిచ్చెన పైన ఇంకో అట్లా కాదు. ఎట్లా అంటే చెప్పనా, ఫస్ట్ ఒక నిచ్చెన దీని మీద పెట్టాలి ఒకటి, మళ్ళా ఇంకో దాని మీద పెట్టాలి, కింద ఉన్న దాని మీద స్ట్రైట్ గా కింద చూసుకోవాలి, ఎట్లా పెడుతున్నావు అని చూసుకోవాలి. అట్లా అట్లా చూసుకుంటే అలవాటు అయింది అనుకో, మళ్ళీ మనం కింద చూసుకోకుండా ఎక్కగలం. ఇదిగో ఇలా కింద ఒక అడుగు వేయాలి, ఇట్లా వేస్తే అదే నేర్చుకోవచ్చు. అయ్యా నీకు ఫస్ట్ దిగుతుంటే ఎట్లా అనిపించింది మహావీర్? నాకు హాయిగా సమ్మగా ఉంది. ఫస్ట్ లో ఇప్పుడు కూడా సమ్మగా హాయిగా ఉంటది. నిచ్చెన ఎక్కుతుంటే నాకు హాయిగా గాలిలో తేలుతున్నట్టుంటది. నిచ్చెన ఎక్కుతుంటే దిగుతుంటే అంత బాగుంటది. అదంతా నేచర్ వల్లనే. సారీ నేచర్, నిన్ను తొక్కుతున్నందుకు సారీ నేచర్. అబ్బా నేచర్ ని తొక్కిన కాలుతో సారీ.
చూసుకోక తొక్కిన. అబ్బోయ్ నువ్వు దిగినాక చెప్పు మహావీర్, నేను దిగుతా. సరే దిగినాలే దిగాలే నువ్వు. ఓకే నేను దిగుతున్నా. ఓకే మా డాడీ దిగుతుంది ఫ్రెండ్స్. ఎక్కుతుంటే మన బాడీ కూడా బ్యాలెన్స్ వచ్చింది. నాకు ఆల్రెడీ బ్యాలెన్స్ అయింది. అట్లా కొన్ని రోజులు చేస్తుంటే ప్రాక్టీస్ అయ్యి నాకు నిచ్చెన అక్కడ అలవాటు అయింది. మన లోపల కూడా ఒక బ్యాలెన్స్ ఏర్పడుతుంది, పట్టుకోకుండా కింద పడడం. ఇదిగోండి జాగ్రత్త, నేను బ్యాలెన్స్ చేసిన కింద పడకుండా, లేకపోతే చచ్చిపోతాం. ఎలా అంటే చూపిస్తా చూడండి. ఇదిగా ఇలా ఇట్లా చేసిన బ్యాలెన్స్ మరి ఇట్లా కూడా తిరగచ్చు. ఆ బ్యాలెన్స్ ఉంటే చాలు అట్లా తిరగచ్చు. ఏంద్ర అమ్మ కోతిలాది ఎత్తనో అట్ట. ఒక్కొక్కసారి మనం ఇట్టనే తిగి ఈడ ఒక రాయి ఉందనుకో, ఆ రాయి నుంచి ఇట్లా నాలా దూకిరనుకో, ఈ ముళ్ళుకి సిక్కుందనుకో అంతే. మనం దూకినప్పుడు ఓప్పుడు అంతే సినీ నాకీడ. అందుకే జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ కింద మీద చూసుకుంటూ డ్రస్ జరుగుద్ది. ఓకే బాయ్ మహావీర్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్.